తెలంగాణ తల్లి విగ్రహం ఇవ్వాలన్నా బాగలేదని అంటే వాళ్ళ మీద సర్కారు చర్యలు తీసుకుంటుందట. బాగలేదు మంచిగా లేదని కాలబెట్టిన అందరికీ నచ్చతట్టు లేదని ఇవ్వాలన్నా ఎత్తిపొడిచిన చేపాటి తల్లి అని వంకలు పెట్టిన అసొంటోళ్లను సర్కారు డిస్పెట్టదట. బాగలేకపోతే బాగలేదని చెప్పే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో ఉండదా అంటే చెప్తాపారి. తెలంగాణ ప్రభుత్వ సంక్షిప్తి సాధారణ పరిపాలనా శాఖ తెలంగాణ తల్లి ఆమోదము ఉత్తర్వులు జారీ అని ఉన్న ఈ కాగితం విడుదల చేసి మేము ఓపెనింగ్ చేసిన తెలంగాణ తల్లే తెలంగాణ తల్లి. ప్రతి ఏడాది డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి పుట్టినరోజు సంబరాలు చేసుకోవాలి. కాదు కూడదు అట్లెట్లా అని కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెడతామని ఎవరన్నా తిర్రి ఏషాలేస్తే నేరస్తులుగా పరిగణించి చక్కగా సర్కారు వారి లాంఛనాలతోని జైలుకు సాగదులుడే ఉంటుంది. కాబట్టి ఇప్పటి సంది పేయి దగ్గర పెట్టుకొని ఉండుర్రి. ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఊరూర్ల, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రమంతా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పకుండా అవతరణ దినోత్సవం చేయాలి. ఇప్పుడు మేము తయారు చేయించిన తెలంగాణ తల్లిలో కూడా జాతీయ అస్తిత్వం ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం ఉంది, బహుజనుల పోరాట పటిపే ఉన్నది. విగ్రహాన్ని చూస్తుంటే సంస్కృతి సాంప్రదాయాలు వ్యవసము కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని జీవో విడుదల చేస్తున్నట్టు సిఎస్ శాంతికుమారి మేడం ఈ కాగితం ఇడిచిపెట్టింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ తల్లి ఏమనే అంటే ఏమనే అనాలనే అంటే అనాలనే చెప్తుండ్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.